కామెడీ ముచ్చట్లు. దోస్తులు అందరికి చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ బతుకమ్మలు వేసుకున్నారా? మంచిగా వేసుకోర్రి, మంచి చీరలు కట్టుకోర్రి, మంచిగా దుమ్ము దుమ్ము దుమ్ముకుర్రి. మేమైతే అస్సలు తగ్గం దోస్తులు. మేము ఇక్కడ చిన్న బతుకమ్మనే పెద్ద బతుకమ్మ తీరు ఒకటే దుంకుడు దుంకుతాం. మళ్ళా మా వాడకట్ట అందరం కలిసి కోడ్ సారీస్ తీసుకున్నాం. ఇక దుంకుడే దుంకుడు దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అందరూ షాపింగ్ స్టార్ట్ చేసిర్రా? ఈ దసరా రాకముందే తీసుకుంటే మంది ఉండరు, ఇక ఇప్పుడు బొచ్చడు మంది ఉంటారు షాపులల్లా. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు జర పైలం దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 142 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు. దీన్ని నా కళ్ళ ముంగట ఉండనీయకుర్రి నర్సక్క, దీన్ని ఇంట్లోకి దొబ్బుర్రి. అందరం ఇంట్లోకే పోదాంపా, బయట అద్దు. వాడు అత్తడేమో, వాడిని బయటనే 4 అన్నారే, వాడిని ఇంట్లో దాకా రమ్మనల్లా నర్సక్క నేను. అట్లా కాదురా, ఇంట్లోకు రమ్మందాం. రమ్మన్నాక వాడు రమ్మతోటి ఎట్లా మాట్లాడతాడో ఏం కథనో చూసి మనం మెల్లగా బయటకు వెళ్దాం, మన సంగతి ఏందో చూద్దాం. అవునా? అయితే వార్రిగా దీని మెడలు వాన్ మెడలు ఇర్తా లంగలిల్లు తెలుసా నర్సక్క? అయితే తీరా, ఇక ఇప్పటి నుండి పోరి మంచిగానే ఉంటానంటుంది కదా. నీతోట అన్నదా నర్సక్క? అది అనది లంగది. గప్పుడెప్పటి నుండో ఉన్న సంబంధాన్ని మధ్యలో 4 రోజులు మర్చిపోయినట్టు చేసి మళ్ళా మొదలు పెట్టిందనంటే ఇది మర్చిపోతుందన్న గ్యారెంటీ ఏంది? మనమందరం నటిస్తుంది, మళ్ళా సాటుకు నడిపిస్తూనే ఉంటది. అది నువ్వు చూసుకోవాలి రాజు, జాగ్రత్తగా. వాడిని ఆగు, వాడిని ఇయ్యల్లా నా చేతులా ఎట్లా ఎత్తనో సుత్తయిగా. పెద్దగా నోరు పెట్టుకొని లొల్లిలు పెట్టుకొని కొట్టుకుంటే నలుగురింటే ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చి ఏమైంది ఏం కథ అంటే అట్లా కూడా నీ ఇజ్జత పోతుంది. కూసుండ పెట్టి నెమ్మదిగా మాట్లాడదాం, దీంతో మాట్లాడదాం, ఆంతోటి మాట్లాడదాం. వాడు ఏమంటాడు ఏం కథ అనేది తెలుసుకుందాం. ఎవరిది తప్పుంది ఎవరిది ఒప్పున్నది, మరి ఇప్పడుసుంది ముందు ముందు ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. సరేనా? పార్రి లోపలికి వార్రి. రమా లోపలికి వాను, మేము అత్తన్నాం. అరే రాజు, ఒక్కటే చెప్తాన్నా, అద్దురా కొట్టుకొనుడు తిట్టుకొనుడు ఇవద్దు. సరే నీకు కోపం ఉంటది నాకు తెలుసు. వాడు రాని, వాడు వచ్చినాక వాడిని అడిగే ప్రశ్నలు అడుగుదాం. ఎవరిది తప్పుంది ఎవరిది ఒప్పుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు కొట్టా వాడు కొట్టా పెద్ద లొల్లైతుంది, పోలీస్ స్టేషన్లు అయితే కేసులు అయితే అవసరమా? నాకు ఆవేశం ఆగది. నా గురించి మీకు తెలుసు కదా నర్సక్క, తెలుసు కదా. ఆవేశం ఆపుకోరాజు జరా. అన్న వాడిని అస్సలు వదిలిపెట్ట నేను. మీరైతే వారి ఇంట్లోకి వారి. వాడు నా ఇంట్లోకి వచ్చుడు నాకు ఇష్టం లేదు నర్సక్క. ఊరంతా ఇజ్జత్ తీసుకున్నాడు తప్ప వేరే ఏం లేదు రాజు. సరే ఇంట్లోకే వారి. అన్నం లేదు నర్సక్క. తింటేంది తినకుంటేంది, సచ్చేదానికి సావత్తలేదే నీకు. నన్ను దుంకన సావాలే, లేకపోతే ఇంత విషం అన్న తెచ్చుకొని సావపోయినవే. ఎందుకు బతుకుతానవే భూమికి వరువు? దొంగముండ నా ఇజ్జత్మానం తీయడానికే నన్ను పెళ్లి చేసుకున్నావే. ఆగు, ఇప్పుడు వీరు రాని, వీడు వచ్చినాక నీ అయ్యా అవ్వ నీ అన్నగాన్ని కూడా పిలిపిస్తా. మరి నాకు ఏం చూసి ఇచ్చిర్రు ఇసొంటి ముండను అని అడుగుతా. దాన్ని నరికి పోగు లేపుద్దవుతుంది నాకు. ఆగు నర్సక్క, వాడు రాని. నర్సక్క నాకు భయం అవుతుంది. వాడు కూడా కోపగండోడే, వీడు కోపమున్నోడే. వీళ్ళిద్దరూ ఏం చేస్తారో ఎంత కొట్టుకుంటారో అని భయం అవుతుంది నర్సక్క. మేము ఉన్నాం కదా రమా, ఆ పరిస్థితి రానియం గాని జరా నువ్వు ఇప్పటి నుండైనా ఇవన్నీ బంద్ చేయి, లేకపోతే నీ సంసారం నాశనం అవుతుంది. బంద్ చేస్తలవుతా, నాకు భయం అవుతుంది. ఇప్పుడు వాడత్తే ఎంత లొల్లవుతుందో ఏం కథనో అని. లొల్లి కాకపోతే ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటారే నువ్వు చేసిన కథలకు. ఇంత పాటికే సంధాయించుకుంటా అజ్జెత్తా అంటే ఇప్పుడు నిన్ను ఇంట్లో ఉండనిస్తాడు. లేకపోతే వాడు నిన్నేం చేసినో నువ్వేమైదువు వాడేమైదును అంతా సంసారం అంతా మొత్తం నాశనం చేసుకునేదే ఇదంతా కథలు. ఈ రామాయణం నీ పెళ్లికి ముందుదేనట కదా? అవును. ఓ మరి అప్పుడు బగ్గ మాట్లాడుతీవి కదా, నువ్వు అట్లా నువ్వు ఇట్లా నేను ఇట్లా అని. మరి ఏమైంది ఇప్పుడు? అయ్యా ఒకరిని అనేటప్పుడు మనం ఎట్లున్నామనేది చూసుకొని ఇతరులను అనాలే. ఆగే పోరి, ఇప్పుడు అది పెద్ద బాధలు ఉన్నదావు. రమా నువ్వు వచ్చినట్టున్నాడే, మేము జాక్కుంటాము, మేము అత్తం కరెక్ట్ టైం కానీ నువ్వు గిట్లా గట్లా నేను చెప్పకు. సరే. అమ్మో నాకు భయం అవుతుంది. వీడొచ్చి వీడేం మాట్లాడతాడో, రాజేమంటాడో. ఏమైంది రామా? ఏంది ఆ కన్ను కాడ దెబ్బలేంది ఏమైందే?
చెప్పు ఏమైంది? కాలు జారి పడ్డా. అయ్యో నీ పడుడు చల్లగుండా చూసుకోవరామా. నీకేమన్నా అయితే నేను బతుకుతానా చెప్పు. బతకవురా, ఇప్పుడు నా చేతుల్లో బతకవు నువ్వు. దొంగ బాడుకోవు. మీరిద్దరూ మర్చిపోయారు కావచ్చని అనుకున్నారా, కానీ నన్ను మోసం చేస్తుర్రు మీరు. ఏ ఆడదానా, మధ్యలోకై జరుగు. సిగ్గులేదురా వేరే ఒక్క పెళ్ళాన్ని పట్టుకొని నాకడానికి. ఏ మాటలు మంచిగా అని చెప్తున్నా. ఇంద్రా ఆటలు మంచిగా వస్తాయిరా. ఇంకా నీ అవ్వ నీ చెల్లెనో నీ అక్కనో ఇట్లుంటే నువ్వు ఎట్లుంటదిరా? అసలు ఇప్పుడు నన్నెందుకు రప్పించిర్రు? ఏంటిది కథ? నువ్వేవనిరా నా మీద చేతేయడానికి? నేనెవన్ని అంటున్నావురా బాడుకోవు? నువ్వు ఉంచుకున్న దాన్ని మొగుణ్ణిరా. ఏంటిదిరా నేను ఉంచుకున్నది ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఆమె నా లవరు. నీకంటే ముందు నాకు పరిచయం అయింది, అర్థమవుతుందా? అవునారా నా పతట్ల బాడుకోవు? మరి అప్పుడే పెళ్లి చేసుకోక మళ్ళా ఇప్పుడు ఏంద్రా? ఈ ముచ్చట రామోళ్ళ అవ్వాయి అని అడుగు. మేం ప్రేమించుకుంటే వాళ్ళు నన్ను కట్టేసి నీకిచ్చి పెళ్లి చేసిర్రు. చూసినావా నరసక్క? ఒకసారి ప్రేమ ఊడితే సావదు కదా. నువ్వెవలో మంచిగానే మాట్లాడుతున్నావు. గట్ల ఓకేనే గిట్ల అయింది. నేనెందుకు నాశనం చేస్తున్నా? అయినా ఇప్పుడు రమను కొట్టేంత అవసరం ఏమున్నది? ఎందుకు కొట్టాలే వాడు? అరే నా పెళ్ళాన్రా, నేను కొట్టుకుంటా తిట్టుకుంటా చంపుకుంటా. నువ్వేంద్రా? ఒక ఆడదాని మీద చేతులు వేసుకోవడానికి నీకెంత అదిరా? నువ్వు అవ్వాయ్య కడుపులా ఉట్టలేవాదా బాడుకావు? ఏ నా ఇంటికి వచ్చి నన్నే రూబాబుగా మాట్లాడుతున్నావేంద్రా నువ్వు? నువ్వెందుకు కొట్టాలరా? నీకు నీ పెళ్ళామంటే ఇష్టం లేదు కావచ్చు. నాకు నా ప్రేయస్ అంటే ప్రాణం. ఆమెకేమన్నా అయితే నేను బతకలేను. వాళ్ళది నాశనమైంది, ఎవరు నాశనం చేస్తుర్రు? అది నా ఇష్టం, నువ్వెవరు చెప్పనీకి? ఏంటిదా నీ ఇష్టం? ఏంటిదిరా? ఓ ఆడదానా సప్పుడు దాన్ని నరికి చంపితే సప్పుడు ఎత్తది దొంగ ముండా. అది నా ముంగట నువ్వు చేతేరా సూత్తా ఎట్లా ఎత్తవో. ఇంద్రా నా పెళ్ళంని నేను చంపుకుంటా. నువ్వేమనిరా? నువ్వారా నా ముంగట దాని మీద చేతేయిరా, నేను చూస్తా ఎట్లా ఎత్తవో. బరాబర్ చంపుతా నా పెళ్ళానికి. నువ్వేమనిరా? వదిలిపెట్టు. నువ్వెట్లా చంపుతావురా? ఆగుర్రి ప్లీజ్. బావా నువ్వు ఆగు. బావా అంటాంది వాణ్ణి. రాజు నువ్వు ఇట్లా మాట్లాడతావు? దరిద్రపుదానా ఆనంబన్నే పోతావే నువ్వు. నీకు ఆడ కావాలా నీ మొగడు కావాలే? ఏ మొద్దుదానా, దరిద్రపు దానా అంటున్నావు? ఎక్కడ కనబడుతుంది నీకు దరిద్రం? అబ్బా చూసినావా? అవు ఓ నరసక్క, వీని బలుపు చూసినావా? వీనికి ఎంత బలుపు ఉన్నదో, వీనికి ఎంత కావురం ఉన్నదో. నా భర్తతోటే ఉంటా, నా పిల్లలతోటే ఉంటా నేను. భయపడకు రామా. నీకు నేను కావాలా వాడు కావాలా చెప్పు. నేను మంచిగా తీసుకుపోయి నిన్ను బంగారం లెక్క సాదుకుంటా. గీ పిచ్చకుంట్లో దగ్గర నువ్వెందుకు ఉండు? సైకోగాడున్నాడు, నిన్ను కొడతాడా వాడు? వీడు పెద్ద డేంజర్ గాడే ఉన్నాడు కదా రాజు. అయితే తీసుకపోరా దాన్ని. తీసుకపో. దాని అయ్యను దాని అవ్వను దాని అన్నగాని పిలిపిస్తా. ఇప్పుడే నాకు విడాకులు ఇచ్చి దాన్ని పట్టుకపోరా. నాకు అది అద్దే అదు. పట్టుకపోతారా? బంగారం లెక్క సాదుకుంటా నీ కళ్ళ ముంగట్నే. నువ్వు కొడతావారా? నీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా? దానికి చిన్న చీమ కుడితేనే నేను తట్టుకోను, అసొంటిది నువ్వు కొట్టినవు. నాకు పెళ్లి లేదు, పేరంటం లేదు. నేను రమ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు ఇంకా. నువ్వు పోయి నుండి నువ్వు నా జోలికి రాకు, నా లైఫ్లోకి రాకు. నేను నా భర్తతోటే నా పిల్లలతోటే ఉంటా. ఇదంతా పెద్ద లొల్లొద్దు. నాకు ఫోన్ చేయకు, ఏ చేయకు.
ఓ రండా ఎందుకే నటన చేస్తాను పోయే వానితోటి ఓ నువ్వు ఎట్లా పోయినా మంచిదే నా ఇంట్లో మాత్రం నువ్వు ఉండేది లేదు నీకు నాకు సంబంధం లేదు నా పిల్లల్ని నేను చదువుకుంటా నువ్వు వానితోటే చస్తావా నీ అవ్వగారింటికే పోతావా ఏంటన్న ఓర్రి రామా నువ్వు అస్సలు భయపడకు వాడేదో అంటుండని భయపడకు నేనున్నా కదా నీకు నేను చదువుకుంటాపా. ఉప్పు తీసుకొని కొడతా బాడుకో, నా జోలికి రాకు, నా జీవితం నాశనం చేసింది నువ్వే. అందుకే వాళ్ళ ముంగట అట్లా మాట్లాడుతున్నావు. అంటే ప్రేమనే కదా, నేనంటే ఇష్టమే కదా. లేదు, నాకు నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా సంసారమే కావాలి. నా జీవితంతో ఆడుకోకు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. అస్సలు ఏడవకు నా ముంగట, నువ్వు ఏడితే నేను తట్టుకోలేను. పిలిపియని నేను కూడా పిలిపిస్తా, నాకు కూడా బొచ్చడు మంది ఉన్నారు. వెళ్ళిపోయి నుండి అసలు ఎవరు ముందు మాట్లాడిర్రు, మీ కథ ఎట్లా కలిసింది, అసలు దూరం ఉన్నోళ్ళు మళ్ళా దగ్గర ఎందుకు అయ్యిర్రు చెప్పు. ఎవరు తప్పు ఉన్నదో తెలియాలి కదా. నేనే గెలికినా, నేను ఇన్ని రోజులు ఊర్లో లేను. నేను ఊర్లోకి వచ్చినాక నాకు ఈమె జ్ఞాపకాలే, నాకు ఈమెతోటి తిరిగినాయి, మాట్లాడినాయి, అన్ని జ్ఞాపకాలు వచ్చినాయి. వచ్చినాక మెల్లగా నంబర్ తీసుకున్నా, మాట్లాడినా. నా మరదలు నాతోటి ప్రేమనే మాట్లాడింది, మేము ప్రేమగానే ఉన్నాం. షాపింగ్ అన్నది 10,000 పట్టు చీర కొనిచ్చిన. దీన్ని చూడకుండా నేను బతకలేను, దీంతో మాట్లాడకుండా నేను ఉండలేను. అరే ఆపురా నీ మాటలు, జీవితాన్ని ఏం చేస్తా అనుకుంటున్నావురా, నీకు దండం పెడతారా, ఇక్కడ నుండి వెళ్ళిపోరా, నా జీవితం నుండి వెళ్ళిపోరా. మా అవ్వ అయ్యకు వెళ్తే ఇంకా పిచ్చోళ్ళు అవుతారా, పెద్ద పెద్ద లొల్లిలు అవుతాయిరా, నా భర్తతోటే నేను ఉంటారా, నువ్వు వద్దురా నాకు. ఏ రమ్మా, నిన్ను గింత టార్చర్ చేస్తోన్న దగ్గర నువ్వెట్లుంటావే? నన్ను ఎవ్వరు టార్చర్ చేస్తలేరు, నన్ను మంచిగానే చూసుకుంటుర్రు. నువ్వు పోయి నుండి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తావు. ఒక ఆడదాని మీద మొగడు గింత కొట్టిండు అని అప్పుడు వినీపు విమానం మూత మోపిస్తారా వాళ్ళే? పోరా ఇచ్చుకపోరా, నువ్వు కంప్లైంట్ ఇస్తావా లేకపోతే కోర్టులో కేసు ఎత్తావా? వేసుకపో, నేను అట్లా ఇట్లా భయపడేటోని కాదురా బాడకవు. మరి ఎందుకు కొట్టినవురా, బలిచిందారా నీకేమన్నా? నీ అక్క నిన్ను చంపుతారా ఇక. రాజు ఆగు. సిగ్గు అనిపిస్తలేరా, నీకు మానవ అనిపిస్తలేరా? ఇప్పటికీ నేను సపడే కూకుంటున్నా. నేను ఒక్కసారి రుద్ర రూపం ఎత్తిందనుకో నా కాళ్ళ కింద పచ్చడైతావు నువ్వు. సిగ్గులేనోడా, ఒక ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకునుడు? హలో మిస్టర్, మొద్దే ఉన్నావు. నువ్వు ఆలోచించు, నా జీవితంతో వీళ్ళు ఆడుకున్నారు, నన్ను పిచ్చోని వేసిర్రు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా దీనికోసం ఎదురు చూస్తున్నా. దీని ప్రేమ లేకపోతే నేను చచ్చిపోతా. నేను చస్తే నా రమ్మని ఎవరు చూసుకోవాలి? పోరా తీసుకపోరా, ఇప్పుడు దాన్ని నేను అద్దంటున్నానరా. తీసుకపో, నువ్వు ఎట్లా సాదుకుంటావో ఎట్లా చేసుకుంటావో నీ ఇష్టం. సాదుకుంటే సాదుకో, సంపుతే సంపు, గంగల ఊర్రి, నాకు అనవసరం. పో, తీసుకొని పో. పోతరా బాయ్, నీకు భయపడతా అనుకుంటున్నావురా? నేను ఎవ్వలకు భయపడా. పావే పోదాం రమా, పా. ఇంకా ఈ చెండాలంతో ఎన్ని రోజులు సంసారం చేస్తావే నువ్వు? నేను మంచిగా చూసుకుంటా పా, నిన్ను రాని లెక్క ఊసబెట్టి. ఎప్పుడు తీసుకొని కొడతా బాడుకోవు, దొంగ బాడుకోవు. ఏం మాటలు మాట్లాడుతున్నావురా? నేను ఎప్పుడన్నా చెప్పినారా నిన్ను పెళ్లి చేసుకుంటా నీతో అత్తా అని? నా జీవితం సంకరాకి పిత్తాను, దొంగ బాడుకోవు. నడువు ఎన్నుండి. అమ్మా, నువ్వెవ్వల గురించి ఆలోచించకు. నీ పిల్లలు నీ దగ్గరికి ఎట్లా రావాలో అట్లా నేను రప్పిస్తా. నిన్ను బంగారం లెక్క చూసుకుంటా. ఇసొంటి వేస్ట్ గానితోటి నువ్వు ఉంటే నిన్ను చంపుతాడు చివరికి. నడు పా, పోదాంపా. ఫస్ట్ హాస్పిటల్ చూపిస్తాపా. అబ్బో, నేనేమో అనుకున్నా కానీ వారి అబ్బో వీడు మూడుతో పోడే. మరి ఏమనుకుంటున్నావు? ఫోన్ చేయరా, దీని ఫోన్ చేయి, విడాకులు ఇచ్చి పారదేంగు. వాడేమో దీన్ని కావాలని అంటాడు, తీసుకొని పోని. సాగుకుంటే సాగుకొని, చంపుకొని నీ పోరగాళ్ళను నువ్వు చూసుకొని బతుకు. చేయరా, నువ్వు ఎయ్యి. వాళ్ళతో నేను కూడా మాట్లాడతా. నా జీవితం, రమ జీవితం నాశనం కావడానికి వాళ్ళే కారణం. నాకు ఇచ్చి పెళ్ళి చేయక నీకిచ్చి చేసిర్రు పగలు కుట్రల వల్ల. ఇప్పుడేమైంది? అద్దు, ఏమండి చెయ్యకండి ప్లీజ్. ఈ విషయం వాళ్ళ దాకా పోతే నన్ను బతకనిహరండి. మీ కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా. చెయ్యనాగు రమా, నేను ఉన్నా కదనే నీకు. ఎందుకే అంత బాధపడుతున్నావు? ఎంత అవస్థ అవుతుందో ఆ దెబ్బలకు. ఈ దొంగ బాడకవు నువ్వు నరికిపోగులేస్తా నేనే ఇక.
ఓ చెయ్యి వాడి మీద నేను చూస్తా. నాకు భయం అనుకుంటున్నావా? ఏంటిరా ఏంటిరా నీకు భయం? సంపుర్వని ఎట్లయితే అట్లా వాడు చావాలి ఇన్నే. దొంగ వాడుకో, ఇంకా ఇలా జీవితాలు నాశనం చేసింది కాక ఇక్కడ రమను ఉంచుకుంటా తీసుకుపోతానంటాను. దొంగ వాడుకో. ఏయ్ ఆగుర్రి, నోట్టడానికి మీరేవలే ఈ జుట్లు పట్టి కింద ఇగ్గి పడేత్తా, కానీ నేను అట్లా ఆడోళ్ళ మీద చెయ్యేసుకునేటోడిని కాదు. ఆగుర్రే కొట్టకుర్రి. పోయి అంటున్నవేంద్రా బాడుకోవు, నా ఇంట్లోకొచ్చి నిన్ను ఈ ఇంట్లోనే ముత్తయ్యల్లా. రాజు ఏం కాదు విన్ని, వీనికి మూరదోపు మాటలు బాగున్నాయి. నువ్వే వతివే ఎగిరి ఎగిరి పడతాను. ఆ మధ్యలో నీకేందే సంబంధం? బరాబర్ ఉంటదిరా సంబంధం. బాబురా ఎలా తాను విట్రా చెప్పు. రమాదేవి చెప్పు, నీకు నీ మొగుడు కావాలా లేకపోతే ప్రియుడు కావాలా? ఇక ప్రియుడు నీకోసం పానం పెడతానంటాడు. పో వాంతోటే పోయి బతుకుపోయిగా. లేదు నర్సక్క, నాకు రాజే కావాలి. మీకు దండం పెడతా. నన్ను వీడు మోర్దో పోడే, వీడు పిచ్చోడు, వీడి మాటలు పట్టించుకోకుర్రి. వీనితోటి ఇక జీవితంలా మాట్లాడా, జీవితంలా నేను వీడి ముఖం చూడ. నర్సక్క ప్లీజ్, మీ దండం పెడతా, కాలు మొక్కుతా. ఏంది రామా నువ్వేడ్చుడేంది, వాళ్ళ కాలు మొక్కుతానుడేంది? పిచ్చిదానివా అనే మంచిదానివా నాకు అర్థమైతలేదు. నేను బంగారం లెక్క చూసుకుంటానే అనంటే వీని దగ్గరనే ఉంటా, వీనితోటే ఉంటా అని మాట్లాడుతున్నావు. తీసుకపోబే, నువ్వు తీసుకొని పోదాన్ని. అట్లా తీసుకపోతే ఎట్లా నడతారా? దాని అవ్వకు దాని అయ్యకు దాని అన్నగారికి ఫోన్ చేసి రప్పించి కూసబెట్టి చెప్పు, ఇక నీ బిడ్డ నాకు ఏం సంబంధం లేదు, విడాకులు ఇస్తాను, నా పొరగల నేను చాలుకుంటా, నాకు నష్టపరిహారం ఏంటిదో చూపియ్యుర్రి అని చెప్పు. చెప్పురా, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పురా, నేను తీసుకుపోతారా, నేను చదువుకుంటారా, నేను నీ లెక్క కొట్టుడు తిట్టుడు పెట్టరా నేను. అవునా దొంగ బాడుకో, నీ అసొంటి లంజోడుకులు చేయబట్టే పెద్ద పెద్ద సంసారాలు నాశనం అవుతాయి. నువ్వేందో బాగా గుర్తావు, సంసారివా ఏమన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సంసారినా గింసారినా అని మాట్లాడుతున్నావేంద్రా? నీ అక్క హాగురా, ఈ ఊళ్ళకి కాలు ఎట్లా బయట పెడతావో మేము చూస్తాం. ఇక పిలిపిరా, ఇన్ని బొక్కలు ఇరగొడదాం. పిలిపించుకోర్రి, ఎవరిని పిలిపించుకుంటారో, నాకు కూడా తెలివి ఉన్నది. ఇట్లా కాదు నర్సక్క, ఇక దీని అవ్వకు దీని అన్నగానికి ఇట్లా ఫోన్ చేసి రమ్మని కూసుండబెట్టి మాట్లాడి ఇక దీన్ని వదిలించుకుంటా నేను. అద్దు నా పొరగలని నేను చదువుకుంటా, ఇది ఈయనతోటే పోని లేకపోతే ఎట్లన్నా పోని. అది గంత అలుసు ఇయ్యంది, వాడు అంత మాట్లాడుతుండంటే ఇది ఎంత అలుసు ఇచ్చిందో, ఎంతగానం ప్రేమిచ్చిందో అన్ని. అందుకే వాడు గంత రుబాబ్గా మాట్లాడుతుండు. ఏమండి లేదండి, ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోర్రి. ఓ దొంగ పడుకో, నువ్వు విన్నుడు పోరా. నువ్వు నన్ను కొట్టినా చంపినా మంచిదే రామా. నిన్ను కొట్టిండు వీడు అని అంటే నా మనసు ఒప్పుతలేదు. నువ్వు నేను కాపాడుకుంటారామా, నాతో వచ్చేయి. తీసుకపోరా, దాన్ని తీసుకపో నువ్వు. దాన్ని ఏం నేను ఉంచుకుంటా అని అంటలేను. దాని అవ్వకు నువ్వు అన్నగారికి ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేయి. అయ్యో అద్దు నర్సక్క, మీ దండం పెడతా, వాళ్ళ దాకా అద్దు. ప్లీజ్ నర్సక్క ఆగుర్రి. అద్దు అంటాను, వాడు ఎట్లా మాట్లాడతాడో ఇంటావా అని నువ్వు కనీసం సప్పుడు కూడా చేస్తలేవు. అరే దరిద్రుడా, నీకు దండం పెడతారా, కాళ్ళు మొక్తారా, నువ్వు నుండి వెళ్ళిపోరా ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. జీవితాన్ని నాశనం చెయ్యకురా. నాకు నా పిల్లలు కావాలి, నా భర్త కావాలి, నీకు దండం పెడతారా. అంటే ఇన్ని రోజులు నా మీద చూపించిన ప్రేమ దోమ అంతా అబద్ధమేనా రామా? ఈ పెళ్లి కాక ముందురా, పెళ్ళైనప్పటి నుండి నేను నా భర్తనే కావాలని అనుకుంటున్నారా, కానీ పదే పదే నువ్వు నన్ను గెలుకుతున్నావు. నన్ను గెలకకురా, నాతోటి మాట్లాడకు. నీ ముఖం నేను చూడ, నా ముఖం నువ్వు చూడకు. వెళ్ళిపోయి నుండి నీకు దండం పెడదా. ఏంది రామా నువ్వు మాట్లాడేది? వీళ్ళు ఉన్నారని భయపడి మాట్లాడుతున్నావా అనే? నా మీద నీకెంత ప్రేమ ఉన్నదో నాకు తెలియదా? నువ్వు ఏడిచినా నేను తట్టుకోను, నేను ఏడిచినా నువ్వు తట్టుకోవు. ఇంకోసారి దీని జోలి కట్ట మాత్రం మంచిగా ఉండదు. బరాబరత్త, నా పెళ్ళాం అనుకున్నా కాబట్టే నేను ఇప్పటిదాకా రమను ప్రేమించుకుంటూనే ఉన్నా. అరే సిగ్గులేనోడా, మళ్ళేం మాట్లాడుతున్నావురా? ఆగు నువ్వు, గీళ్ళకెందో భయపడతావు. వామ్మో వామ్మో, ఈ దొంగముండ ఎంత అలసిస్తే వాడంత రేషంగా మాట్లాడాలి. ఇప్పుడు నా ఇంట్లుండి వానికి నేను అంటే కొంచెం కూడా భయం లేదు. అంటే నా గురించి ఇది ఏం చెప్పిందో నరసక్క. ఇక నాకు అద్దు నరసక్క, నాకు పెళ్ళని లేదు, ఎవ్వరు లేరు, చచ్చిపోయారు అంతే. నేను అన్నందుకు నా పోరగళ్ళని నేను చూసుకుంటా. ఏమండి, మీ కాళ్ళు మొక్కుతానండి,
నన్ను క్షమించండి ప్లీజ్ అండి. నాకు మీరు కావాలి, పిల్లలు కావాలి. నేను ఇంకోసారి ఇట్లాంటి తప్పు చెయ్యనండి ప్లీజ్ అండి. మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి, మన సంసారం నాశనం అవుతుందండి. మీకు దండం పెడతా, నాకు పిల్లలు కావాలి, నువ్వు కావాలి. ఛీ లేవు దరిద్రపు దానా, నా కాళ్ళు ముట్టకు. రమా నువ్వేందే వాని కాళ్ళ మీద వాడు లే, నువ్వేం తప్పు చేయలేదులే. ఫస్ట్ నువ్వు విన్నుడు పోరా, నీకు దండం పెడతా. నా జోలికి రాకు, నా లైఫ్లోకి రాకురా, నీ కాళ్ళు మొక్కుతా. నువ్వు విన్నుడు పోరా. అరే నువ్వు ఇంత బాధపడతా అంటే, వాడు నిన్ను గన్ని మాటలు అంటా అంటే నేను ఎట్లా వదిలిపెట్టి పోవాలే? అబ్బా దొంగ బాడుకో, మరి పట్టుకొని ఉంటావురా? పట్టుకోనే పోతా. బడి ఏందే పోతావే మరి అంతోటి పోయినవో. ఏంది నరసక్క, మీరు కూడా గట్లనే మాట్లాడుతుర్రు. అగో మేమెందుకు మాట్లాడుతున్నామే, వాడు మాట్లాడేది కనిపిస్తలేదానే? మనకి ఎంత నువ్వు అలసిస్తే వాడు అంత రుబాబుగా మాట్లాడాలి. నర్సక్క నేనేం అలసియలేదు నర్సక్క. వాడైనా నంబర్ తీసుకొని ఫోన్ చేసిండు, నాతోటి మాయ మాటలు చెప్పి మాట్లాడిండు. ఆయా మాటలు లేదు, మర్మం లేదు, రెండు బరబరే. నువ్వు అన్ని కథలు అల్లకు. ఫోన్ చేస్తా ఇక. వద్దండి, ఆగండి ప్లీజ్ అండి, మా వాళ్ళకి చెప్పకండి. చెప్పనాగే, నువ్వెందుకు భయపడుతున్నావు? వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. నాకిచ్చి చెయ్యమంటే ఎయ్యక పగలు కుట్రలని వీనికిచ్చి చేసిర్రు. నీ జీవితం ఏం మంచిగా ఉన్నది? నాకిస్తే బంగారం లెక్క చూసుకుంటున్నాను. ఆవు, వాళ్ళు రావాలి, ఇయ్యాల ఏదోటి తేలిపోవాలి, ఎట్లయితే అట్లా. ఓ దరిద్రుడా, నువ్వేడ దొరికినవురా? అయిందేదో అయిపోయింది, ప్లీజ్ నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టరా. వేరే వదిలి అన్న చేసుకోరా. వీళ్ళు లిఫ్ట్ చేసి సత్తలేరు. వేరే ఎవరినో చేసుకునేటోన్ని అయితే ఎప్పుడే చేసుకుందునరామా. నువ్వే కావాలని పట్టుబట్టి నేను కూసోపోదును. అబ్బో అబ్బో అబ్బో, అమ్మో అమ్మో, నేనేమో అనుకున్నా గాని అమ్మో. నర్సక్క నువ్వు అనుకున్నట్టే లేదు నర్సక్క, దండం పెడతా. హలో, ఏంది వయ్యా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మీ అవ్వున్నాయి ఇంటికాడ లేరా? లేరు లేరు. అవ్వ పనికేంది? మరి బాబు ఎటు పోయిండో? ఏమైంది బావా? అర్జెంటుగా నీ అవ్వను నీ అయ్యను తీసుకొని నువ్వు అర్ధగంట లోపే ఉండాలి చెప్తున్నా. ఎందుకు బావా, ఏమైంది? నువ్వు రావాయా, మీ వాళ్ళని తీసుకొని రా, నేను మాట్లాడతా. మీతోటి మాట్లాడేది ఉన్నది బగ్గా, సీరియస్గా చెప్తానా. మీరు కొంచెం లేట్ అయినా కూడా ఈడ ఎవరిదో ఒకరి పానం లేస్తుంది. అయ్యో బావా, ఏమైంది? ఏం కథ? సరే సరే వస్తాన్న మాగుర్రి, మీరైతే ఏం లొల్లి పెట్టుకోకుర్రి బావా. నువ్వైతే రావాయా. అయిపోయింది నా జీవితం, నా జీవితం నాశనం అయిపోయిందిగా. ఓ నర్సక్క, నేను సత్తా అంటే నన్ను సావనీయలేదు. ఇప్పుడు నేను ఎట్లని సావాలి? మా వాళ్ళంతా నన్నే చంపుతారు. ఇప్పుడు ఈడున్న రాజా చంపుతాడు, నేనేం చేయాలి? ఓ నర్సక్క, నన్ను బాయిల తుంకనియపోతివి. నా బాణం ఇప్పటికే పోయేది నర్సక్క. ఏ రమా, పిచ్చిలేసిందా అనే? నువ్వెందుకు చత్తవే? నీకు సచ్చే కర్మేంతే? ఏడ్బకు, నేను ఉన్నా కదా నీకు. అరే బాడుకోవు, నువ్వు ప్రతిదానికి నేనున్నా నేనున్నా అని అనకురా. నాకు కిందికెళ్ళి మండుకుంటత్తాంది. చల్ దెంగైబే నా ఇంట్లోకి. నీ ఇంట్లో ఎవడు ఉంటానా రాలేదు, అర్థమైతుందా? రాని పిలిపిస్తున్నావు కదా నీ అత్తను, నీ మామను, నీ బామ్మర్దిని. రాని వాళ్ళు వచ్చినాక మాట్లాడతా. వాళ్ళాట నీ ఆట తేలుస్తా నేను. అరే నేను గుద్దుకొని చత్తరా ఇక నీ మాటలకు. దొంగ పాడుకో, నువ్వే బట్టి నా జీవితం నాశనం అవుతుంది. నువ్వు పోరా, సపడేక పోరా. ఎటు పోతాడు? ఆడ బయట సాగుమనురాన్ని. మీ వాళ్ళు వచ్చినాక ఇక మాట్లాడితే తెలుస్తుంది. మరి ఇంకెందిగా? మరి వాళ్ళ ముంగట ఈయనేం మాట్లాడతాడో, మరి వాళ్ళు ఏమంటారో. అమ్మో అమ్మో, నేను ఇంత ఘోరం అనుకోలేదు. బయటనే కూసుంటా, వాళ్ళు వచ్చేదాకా కూసుంటా. రాని వాళ్ళతోటి మాట్లాడతా, మీతోటి మాట్లాడతా. రమ, నువ్వు గింత గోస ఉచ్చుకుంటారు మీరు. రమా, నువ్వు అస్సలు బాధపడకు రమా. ఏదేమైనా నీకు, నువ్వు నన్ను తూ అన్నా కూడా నేను తూడ్చుకొని నిన్ను చూసుకుంటా. అంత ఉన్నది నాకు నీ మీద ప్రేమ. అస్సలు బాధపడకు. ఎందుకురా నన్ను ఇట్లా చంపుతున్నావు? నీకు దండం పెడతారా? నీకు నా మీద పిచ్చి ప్రేమ ఉండవచ్చు కానీ నాకు నీ మీద లేదురా. నాకు నా భర్త, నా పిల్లలే కావాలరా. దరిద్రుడా, వెళ్ళిపోరా ఇంటుండి. ఇంకా నీ ముఖం చూడాలని అనుకుంటలేనురా నేను. ప్లీజ్ రా. నువ్వేవో వీడు ఉండడానికి ఎక్కువ చేస్తానవు కానీ నీ వాళ్ళు రాని, నీ వాళ్ళు వచ్చేదాకా బయటనే కూర్చుంటా నేను. నా బతుకు నాశనం అయిపోయిందిగా.
ఆగు రమా ఏడవ కావు. ఓ లత, నేను వాడిని ప్రేమిస్తలేను గంతగానో. వాడికి నేనంటే పిచ్చే గాని వాడు నాకు పిచ్చ అంటలేదు. వాడు నాకు ఇష్టం లేదు లత. నాకు నా భర్త కావాలి, నా పిల్లలు కావాలి. ఎందుకే వాడికి అన్ని మాటలు అంటా అంటే కూడా అవన్నీ చెప్పందుకొని చీపిరందుకొని చంపక సప్పుడేక నిలుచుండి బీరుపై చూస్తాను. ఇది అన్ని లంగ మాటలు మాట్లాడుతుంది నర్సక్క. దీనికి వాడంటే ఇష్టమే ఈ దొంగ ముండకు. అందుకే ఇది సైలెంట్గా చూస్తాంది. అయితే పోనీ ఇక వానితోటే పోని, ఇష్టం ఉన్నతోటే పోతే అయ్యే పోతుంది కదా. నేను నా పిల్లల్ని చదువుకుంటా, దానికి నా పిల్లల్ని ఇస్తే దాని లెక్క తయారయ్యి బజార్ మీద పడతారు వాళ్ళు. పోనీ ఇక వానితోటే పోని. వీళ్ళ అన్నగాడు, వీళ్ళ అవ్వ, వీళ్ళ అయ్యి వచ్చినాక మరి ఏసొంటి తీర్పిస్తారో ఇయ్యని. నాకైతే విడాకులు కావాలని చెప్పేత్తిగా. రాజు విడాకులు చల్లగుండా వాడేదో మూరదో పొడే పాడేండు. ఆ బాడకవుని ఈమెట్లా నమ్మిందో ఈమెట్లా మాట్లాడుతుందో గాని ఛీ, వానంత మూరదో బాడకం ఎక్కడ చూడలే నేను. వానికి కొంచెమన్న భయం లేదు. తిరిగి మన మీదకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. వామ్మో గంత మొండోడున్నాడు. ఆ సొంటి లంజోడుకులనే ఇష్టపడతారు. అలాంటి ప్రేమ చూసే బాడుకవులను ఎవరు ఇష్టపడరు. అయితే ఆగురాజు, కోపానికి రాకు. ఇంకా కోపమే ఉన్నదే. వామ్మో వాడు నన్ను కూడా ఇష్టం ఉన్నట్టు మాటలు అనబట్టే. అయ్యో బాబో, నేను చచ్చిపోతాయిగా, నేను బతుకా. ఆవుపోయే ఎవరి గురించి బతుకుతానవే నువ్వు? ఎవరిని ఉద్ధరిస్తాను బతుకుతానవే? నువ్వెందుకు చత్తవే? ఉన్నాడు కదా ఉంచుకున్నోడు, వాడు ప్రేమగా మంచిగా చూసుకుంటాడట. పో, వాని దగ్గరనే ఉండిపో. ఏమండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతా, అట్లా మాట్లాడకుర్రి. మీ కాలు మొక్కుతా. నాకు వాడంటే ఇష్టం లేదండి. నాకు మీరేనండి. నాకు ఏదున్నా మీరేనండి. మీకు దండం పెడతా. అన్ని పిచ్చకుంట్లో మాటలు మాట్లాడక నా దగ్గర. నేను నమ్మేటోని కాదు. ఇన్ని రోజులు నిన్ను ఎంతో నమ్మినా. కానీ ఇక ముందైనా ఎప్పటికైనా నువ్వు నాకు లేవు, నేను నీకు లేను. అంతే ఇక. అట్లా మాట్లాడకండి, నేను తట్టుకుంటలేనండి. ప్లీజ్ అండి, నాకేం చేయాలో అర్థమైతలేదు. మా వాళ్ళు అత్త ఇప్పుడు ఎంత తిడతారో నన్ను. నా జీవితాన్ని నాశనం చేసినవే నువ్వు, నాశనం చేసినవు. రాని మీ వాళ్ళు రాని, వచ్చినాక నీ వాళ్ళనే అడుగుతా. మరి నాకు నా జీవితాన్ని నాశనం చేసినందుకు మరి ఏం చేస్తారని. అమ్మా నువ్వులే ఏడవకులే. నన్ను క్షమించండి ప్లీజ్. నిన్ను క్షమించే పరిస్థితి లేదుగా. ఓ వానితోటే ఓ రమ్మంటుండు కదా, చూసుకుంటా అంటుండు కదా, పెళ్లి చేసుకుంటా అంటాడు కదా. పో, నీ అవ్వును నీ అయ్యాళ్ళు అందరు రాని, వచ్చినాక మాట్లాడతా నేను. రాని ఎవడత్తాడో, దాని అవ్వ దాని అయ్య అత్తడా లేకపోతే అన్నగాడు అత్తడా రాని. వాళ్ళే మా జీవితాన్ని నాశనం చేసిర్రు. మాట్లాడతా ఎట్లయితే అట్లా. ఊకే ముసుకుల గుద్దులాటేందుకు? దరిద్రుడు పాపం రమను ఎంతో కొట్టిండో. అవన్నీ దెబ్బలు చూస్తా అంటే నాకు పిసలెత్తాంది. వీని సంగతే చూస్తాగానిగా. అక్క అక్కడే ఉంటే అయిపోవు కదనే జున్ను వాళ్ళ ఇంటికాడ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? అయ్యో అత్తమ్మ వాళ్ళు ఫీల్ కారా, అందుకే ఇటు వద్దామని ఇటు వచ్చినా. ఏం చేస్తున్నారో ఇంట్లో? కరెంటు పోయినట్టున్నది కదా అత్తమ్మ. అబ్బో కరెంటు పోతే ఉడకపోస్తుందక్క. నేను రాను లోపలికి, ఇక్కడే కూర్చుంటా. సరే సరే అత్తమ్మ ఏదో పని చేస్తున్నట్టున్నది. నేను లోపలికి పోతా, ఇడ కూసో నువ్వు. నేను అత్తమ్మని తీసుకొని వస్తా, బయట కూర్చుందాం కాసేపు ఉండి జున్ను దగ్గరికి వెళ్దాం. ఇక రేపే ఫంక్షన్ కదా. అవునే అక్క, నేనైతే ఏం తెచ్చుకోలేదు. శారీస్ ఇట్లా, డ్రెస్సులు ఇట్లా. జున్నుయి వేసుకుందు తియ్యి, మస్తున్నాయి జున్నియి. సరే అక్క. పల్లెటూరులో వాతావరణం సూపర్ ఉంది. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. మనుషుల మాటలు, ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ సూపర్ ఉన్నాయి. మా అమ్మ ఉన్నప్పుడు మేము అమ్మమ్మల ఇంటికి పోయేవాళ్ళం. ఏమంట మా అమ్మ చచ్చిపోయిందో అప్పటి నుండి అన్ని దూరం అయిపోయినాయి. హాయ్ రాణి. ఆగో నువ్వేంది ఇటు సైడ్ వచ్చినావు? నేను బాయికెళ్ళి పోతున్నా, ఈడ నువ్వు కూసోని కనబడ్డావు. మరి ఏం చేస్తున్నావని ఇటు వచ్చినాం రాని. అవునా, అతనెవరు నీ వెనకాలన్నాయినా? వీడు నా ఫ్రెండు, వీని పేరు శ్రీకాంత్. అవునా, తిన్నారా మరి? లేదు ఇంకా తినలేదు రాని. నువ్వు తిన్నావా? మా జున్ను వాళ్ళ ఇంటి దగ్గర మేము టిఫిన్ చేసి వచ్చినాం. మళ్ళీ అటే పోతాం. ఎందుకు రాని ఊకే అటు పోవుడు? ఇక్కడ ఉండొచ్చు కదా. ఎందుకు, నీకేమైతుంది? మా జున్నుది శ్రీమంతం ఫంక్షన్ ఉంది, అందుకే అక్కడ పనులుంటాయి కదా, ఇక అటే వెళ్ళాలి. నువ్వు రావాలా? నువ్వెందుకు? అట్లా
నీతో టైం పాస్ చేద్దామని. ఓ తిరుపతిగా ఏంద్రా అమ్మాయిని వాడేయాలంటే గట్లనేనారా? అరే ఎట్లరా మరి నువ్వు చెప్పుతేంద్రా వారి సప్పుడేక చూస్తావు. ఏమైంది గుసగుస పెట్టుకుంటుర్రు? వారి మలై బాబు తిన్నావా? నీకేం పుట్టిందిరా ఇటు మోకే తిరుగుతారు ఊకే? అయ్యో మీటి మోక ఎందుకు తిరుగుతాను? మేమట్లా రోడ్డుకుంట పోతా అంటే ఇటు వచ్చినాం. ఏమో మరేదో తేడా కొడుతుంది మీ ఇద్దరిని చూస్తా అంటే. ఏం లేదు మల్లయ్య బాబు, 90 వేసినావా లేదు ఇవాళ? 90 అంటే తాగుడా ఏంది? నాకు తాగే వాళ్ళంటే మస్తు చిరాకు. ఓరు వారి అయిపోయిందిరా. ఇక నువ్వు తాగుడు బంద్ చేస్తేనే ఆ పిల్ల నీకు పడుతుందిరా. బంద్ చేస్తారా నా రాని కోసం. ఏంద్రా వారి మీ దాంట్లో మీరే గురుగుతుర్రు, లేడ పని లేదా పోపోయిర్రు? మీరు పని చేస్తారా? ఏం పని చేస్తారు? మేమా ఇక అన్ని వర్క్స్ చూసుకుంటాం. ఊర్లో ఏ జరిగినా మేమే చూసుకుంటాం. ఈడేంది బాగా ఏతులు కొడతాండు? ఆగో ఈ పిల్ల ఎవరు? నేను సెట్ చేసుకోవాలా? పోదామా చెల్లె? అరే అల్ల అక్కున్నట్టుందిరా, సెట్ చేసుకోరా మెల్లగా. ఓ మల్లయ్య బాపు ఎటు పోతారు? మీ కోడలున్న కొడుకు వచ్చిర్రా? చిర్రు రాని గామెవరు? ఈమెనే మా జున్ను వాళ్ళ మమ్మీ, మా అక్క. ఆ బోయి మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది, బిడ్డ పుట్టింది, బిడ్డకు పెళ్ళయింది, ఇప్పుడు బిడ్డ ప్రెగ్నెంట్. శ్రీకాంత్ అయిపోయిందా నీ పని? నా గామెందుకు గాని మమ్మల్ని రమ్మంటారా జున్నోళ్ళింటికి? ఏదన్నా పని ఉంటే చేస్తాం కదా బాపు. ఏమోరా అడిగి పోయినాక మరి మా సురేష్ అయ్యని అడిగి చెప్తా తీయి. చెప్పు ఈడొక్కడే వస్తాడు, నేనైతే రాను. నువ్వెందుకు రావురా? ఇద్దరం బోడే. పద చెల్లే మనం పోదాం. అయ్యో కాసేపు ఉండొచ్చు కదా. నీకేమైతుందిరా అల్లు పోతే? అట్లా అంటన్నా వట్టిగానే. గీడేవాడు గీడ కూసున్నాడు. బాబా ఎందుకు రమ్మన్నాడు అంత సీరియస్ గా? నాకు భయమే అవుతుంది కొడుకా. ఏమో నాకు కూడా భయమే అవుతుంది పా. నువ్వేంద్రా ఈడున్నావు? రేయ్ నువ్వు నా చెల్లి ఇంటికాడ ఏం చేస్తున్నావురా? దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక రమోల్లా అయ్యున్ను అన్నైతే వాడిని చూసి షాక్ అయిపోయిర్రు. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ఎంత లొల్లి అవుతుంది, మరి రమ వాళ్ళ బావతోటి పోతుందా లేకపోతే రాజుతోటి ఉంటుందా, లాస్ట్కు ఏమవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.